రాత్రులు ఉన్నాయి నేను ఆ టీ కొట్టుకొని నుంచుంటాను. నుంచుంటే 50 40 దొరుకుతాయి, ఛార్జీ సరిపోతున్నాయి. ఇక్కడ 2 పొట్లాలు ఇస్తే మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి. ఊరేంటి నాకు చెప్పట్లేదు అసలు. కొంతమూరా పిల్లలు ఉన్నారేంటి నీకు? ఆడపిల్లలు ఎవరి బతుకు వాళ్ళే బతుకుతున్నారు. మగ పిల్లలు లేరా? భర్త ఎప్పుడో చచ్చిపోయాడు. రాత్రులు పెన్షన్ వస్తుంటేనే 3 ఏళ్ళు ఆ గది కొట్టుకుని అందులో పెట్టారు. నాకే ఎందుకు శాపం? ఇద్దరు పిల్లలు చూడలేదు. డైలీ మీకు భోజనం వస్తుంది ఇక్కడికి? తల్లిదండ్రులని పిల్లల్ని వదిలేస్తున్నారు కదా రోడ్ల మీద, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తావు, ఏం చెప్పం. వాళ్ళు బతుకది బతుకుతున్నారు దేవుడి దయ వల్ల. నా బతుకు నేను ఎలా బతుకుతున్నాను, ఎంతకాలం బతుకుతాను ఎటు బాబు, ఇంకా చచ్చిపోతాను కదా. మరి తల్లిదండ్రులను వదిలేయడం కరెక్ట్ అంటావా? కానీ అల్లుళ్ళు ఒకవేళ పిల్లలు చూసినా అల్లుళ్ళు చూడరు. అది అలా అంటావా? వెళ్తాను చూస్తావా, చూసేసి పోతా ఉంటారు అంతే. ఎవరు ఏమి ఇవ్వట్లే. ఆ పెన్షన్ వస్తుంటే 3 ఏళ్ళు ఒక గది కట్టుకుని 1000 రూపాయలేమో కాళ్ళకి నొప్పులకి. నేను నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమేంటి? చికెన్ బిర్యానీ ఇష్టమా? మరే కొడుక మరి తెచ్చే నువ్వు తిను మరి. సరే కదా, ఈ రోజు ఈ మామగారి కోరిక నెరవేర్చాం. ప్రభు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కాపాడతాడని ప్రభుని తలుచుకుంటాను. ప్రభు ద్వారా తండ్రి కాపాడాలి బాబు. సరే ఓకే, జాగ్రత్తగా ఉండు. ఈ రోడ్ల మీద ఎక్కడైనా కూడా ఉండకు రాత్రిపూట.